చేసుకున్నామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిసిన ప్రభా, ఇప్పటివరకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. బలను కూర్చున్నటువంటి వర్తమానంలో తండ్రి, ఏ విధంగా మేము బలను చేయవేయాలో మా తండ్రి మీ వాక్కుల ద్వారా మాతో నేర్పించమని, మాకు అనుగ్రహించమని, మా జీవితంలో మేము సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు సరిచేసుకునే దిశగా మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయమని చెప్పనేటువంటి నాకు తండ్రి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మీ యొక్క సహాయం అనుగ్రహించమని, వినలేనటువంటి నీ పిల్లలకందరికీ వినగలిగే మనస్సును అనుగ్రహించమని, విని విడిచిపెట్టకుండా తండ్రి వారి జీవితాల్లో అనుసరించే జీవితం మాకందరికి అనుగ్రహించమని తండ్రి, కేవలము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును సహాయం కోరుకుంటూ మీరు మాత్రమే మహిమ పొందమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ఆత్మీయులైన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బలను కూర్చిన వర్తమానంలో కొన్ని విశేషమైనటువంటి సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాక అన్నగారు చెప్పారు కదా, నా మెసేజ్ కూడా సీక్వెల్గానే ఉంటుంది. అన్నగారి యొక్క మెసేజ్కి ఎలాగైతే చెప్పారో ఆ మెసేజ్కి సీక్వెల్గానే ఈ బలను కూర్చున్నటువంటి వర్తమానాన్ని మనం ఆలోచన చేద్దాం. మాదిరి లేకపోతే క్రైస్తవులమైనటువంటి మనము సంఘానికి వచ్చినా ఒకటే, రాకున్నా ఒకటే. ఇందాక అన్నగారు అదే చెప్పారు. బోధ అనేది నిజమండి. నిలబడినటువంటి వ్యక్తి బోధ అనేది ఎవరైనా చేస్తారు. పిల్లాడికి ఇచ్చినా కూడా చెప్పమంటే గడగడ చెప్పేస్తారు బైబిల్ని. చెప్పడం ప్రాముఖ్యం కాదు, చేయడం ప్రాముఖ్యం. నేర్చుకోవడం ప్రాముఖ్యం కాదు, కానీ నేర్చుకున్నటువంటి వాటిని అనుసరించడం అనేది ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. చెప్పడం అనేది ఎంతో సులువుగా చెప్పొచ్చు, కానీ వినేవారు చాలా మంచి వ్యక్తులు. ఎందుకంటే కూర్చొని వినాలంటే చాలా ఓపిక ఉండాలి. కొంతమందికి నిద్ర వస్తుంటుంది, కొంతమందికి ఆలోచనలు ఎటో వెళ్ళిపోతుంటాయి. అయినా మీరు వింటున్నారంటే మీరు చాలా మంచివారనే. మాదిరి అనేది చాలామందికి క్రైస్తవ జీవితాల్లో లేకుండా బ్రతికేస్తున్నటువంటి జీవితాలు మనవి. మాదిరి లేకపోతే అన్యజనులు ఎలాగూ మందిరానికి వస్తారు? అన్యజనుల వరకు ఎందుకు, మన కుటుంబాలలోనే మన బంధువులలోనే అనేక మంది విగ్రహారాధన చేసే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వారు ఎందుకు మారట్లేదంటే మన జీవితాలు సరిగ్గా లేకపోవడం వల్లే. ప్రభురాత్రి భోజనంలోనికి వెళ్ళే ముందు మన అయోగ్యతను పరిశీలన చేసుకోవాలి. అయోగ్యత, క్రైస్తవుడు అయినటువంటి మనము వారి యొక్క నడవడిత మన యొక్క నడవడిత దేనిపైన ఆధారపడి ఉండాలి అని అంటే సంఘము పైన ఆధారపడి ఉండాలి. సంఘం యొక్క ఉద్దేశము, సంఘం యొక్క అర్థము తెలిస్తే మనము పడిపోవము, బలహీనపడము. అందుకే ఈ బలను కూర్చున్నటువంటి వర్తమానంలో మాదిరికరమైనటువంటి సంఘము అనే అంశాన్ని నేర్చుకుందాం. టాపిక్ ఏంటండి? మాదిరికరమైన సంఘము లేదా ఆదర్శవంతమైన సంఘము. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. మాదిరికరమైనటువంటి సంఘము అని కొత్త నిబంధనలో ఒక సంఘానికి పేరిచ్చాడు పౌలు గారు. ఆ పౌలు గారు ఆ సంఘానికి ఇచ్చినటువంటి ఆ సంఘం ఏంటో మీకు బాగా తెలుసు. ఆ సంఘం గురించి ఒక మాట చదువుకుందాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికి సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక రాస్తూ పౌలు గారు ఒక మంచి మాట మాట్లాడుతాడు. చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోని అకయాలోను విశ్వాసులకందరికీ మాదిరి అయ్యారు మీరు అని అంటున్నాడు. ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ తెస్సలోనిక సంఘం గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. మీ సంఘము ఎవరికి మాదిరి అయిందంటే మాసిదోనియాలో సంఘస్థులకు,
అకయ్యలో ఉన్నటువంటి సంఘస్థులకు మీరు మాదిరి అయ్యారు, మీ సంఘమే మాదిరి అయింది. మీ జీవితం ద్వారా అనేకమైనటువంటి సంఘాలు బలపడుతున్నాయి ఇప్పుడు. అందుకే మీది మీ మాదిరికరమైనటువంటి సంఘం అని చెప్తున్నాడు. ఈ ఉదయకాలంన ఈ సంఘానికి ఈ పేరు ఇచ్చినటువంటి పౌలు గారు, ఈ పేరును బట్టి మన సంఘాలు నడపబడుతున్నాయి. సంఘం అనే పదానికి మనకు అర్థం కావాలి, సంఘం యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఇంగ్లీష్లో ఏమంటారంటే సంఘం అంటే చర్చ్ అంటారు. ఒక్కొక్క పదాన్ని మనం విడదీసి చదివితే CHURCH, ఈ 6 విషయాలు మనం నేర్చుకుందాం. ఇంగ్లీష్లో ఉన్నటువంటి 6 పదాలు CHURCH. సి అనంటే ఏంటంటే క్రీస్తు అని అర్థం. హెచ్ అంటే హోలీనెస్, పరిశుద్ధత అని అర్థం. యు అంటే యూనిటీ, ఐక్యత తెలుగులో. ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తెలుగులో. సి అంటే చారిటీ లేదా క్యారెక్టర్ లేదా కెపాసిటీ. చారిటీ అంటే ధర్మము, కెపాసిటీ అంటే శక్తి, క్యాపబిలిటీ అంటే సామర్థ్యము, క్యారెక్టర్ అంటే పవిత్రత, హెచ్ అంటే హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం. ఈ 6 విషయాలు చర్చికి ఉన్నటువంటి ఈ పదానికి ఉన్నటువంటి విలువ మనకు అర్థమైతే, ఈ పదంలో ఉన్నటువంటి అర్థం మనకు అర్థమైతే సంఘానికి రాకుండా ఎవరు ఇంటికాడ ఉండరు. సంఘం యొక్క అర్థమవుతుందండి మనకు విలువ. వాన పడితే మన పనులు ఆగుతున్నాయా? వాన పడితే మనం ఉద్యోగాలు మానేస్తున్నామా? వాన పడితే మనం తినకుండా మానేస్తున్నామా? వాన పడితే సంఘానికి రాకుండా ఉండడం ఏంటండి? మన జీవితంలో ప్రతిదీ కూడా టైం టు టైం జరుగుతున్నప్పుడు సంఘానికి వచ్చేసరికి వాన పడుతుందని సాకుతో మానేస్తున్నామా? మనకి సంఘం యొక్క విలువ అర్థం కావట్లేదు. ఎన్ని విషయాలండి? 6 విషయాలు. ఈ 6 విషయాలను టూకీగా మాట్లాడుకుంటూ మనం ముందుకు సాగుదాం. మన అయోగ్యత విషయంలో ఈ 6 విషయాల్లో మనకి అయోగ్యత, మనం ఏ విషయంలో అయోగ్యులము అని పరిశీలన చేసుకుంటే ఖచ్చితంగా మనం బయటపడిపోతాం. మొట్టమొదటిది ఏంటి? క్రీస్తు ప్రభు వారి గురించి గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, సంఘానికి శిరస్సు ఆయనే, సంఘాన్ని కట్టినటువంటి వ్యక్తి కూడా ఆయన్నే. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం. మన అంశం ఏంటండి? మాదికరమైన సంఘము లేదా ఆదర్శవంతమైనటువంటి సంఘము. 16వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. చాలు. నీవు పేతురువు, నీ బండ మీద, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అనే మాట ఎవరు మాట్లాడుతున్నారండి? క్రీస్తు ప్రభు వారు. సంఘాన్ని కట్టింది ఆయన, మనం కట్టామని మనం అనుకోకూడదు. ఈ సంఘాన్ని కట్టింది ఎవరు అంటే క్రీస్తు ప్రభువారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. సంఘమునకు శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. సంఘాన్ని కట్టింది ఆయనే, ఆ సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సంఘాన్ని కట్టడం ఓకే, మరి పునాది ఎవరు? ఒకసారి అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పునాది ఎవరో మాట్లాడుతుంటారండి. 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈ పునాది ఎవరు అని మాట్లాడుతున్నాడు అంటే కొరింథీ పత్రికలో మాట్లాడతాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనంలో, కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. వేయబడినది తప్ప
మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది ఎవరు? యేసుక్రీస్తు. సంఘానికి పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు. సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. సంఘాన్ని కట్టినది కూడా యేసుక్రీస్తే. పగల్బాలు పలకకూడదు సంఘానికి వచ్చిన తర్వాత. నేను కట్టాను. సంఘాన్ని కట్టింది యేసుక్రీస్తు. ఆ సంఘానికి శిరస్సు ఆయన, ఆ సంఘానికి పునాదే ఆయన. ఆ పునాది దగ్గరకు వచ్చి మాట్లాడకూడదు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ, సంఘం ఎవరు శరీరం అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ కొలస్సీ పత్రికలో మాట ఉంటుంది చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదియుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘమునకు ఆయన శరీరం, యేసుక్రీస్తు ప్రభువారి శరీరం. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం. సంఘాన్ని స్థాపించింది, సంఘాన్ని సంపాదించింది కూడా ప్రేమన దేవుని సంఘమా యేసుక్రీస్తు ప్రభువారే. తెలుసు, మనం సంపాదించినవని సంఘం అనుకోకూడదు ఎప్పటికీ. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. దేవుడు తన సర్వత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త పడాలి అని అన్నాడు. దేని నుంచి సంపాదించాడు సంఘానంటే తన స్వరక్తాన్ని, తన రక్తాన్ని ఇచ్చి సంపాదించాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని కట్టినటువంటి వ్యక్తి ఆయన్నే, సంఘానికి శిరస్సు ఆయన్నే, సంఘానికి పునాది ఆయన్నే, సంఘానికి శరీరము ఆయన్నే, సంఘాన్ని స్థాపించింది, సంఘాన్ని సంపాదించింది కూడా ఆయన్నే. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, సంఘము సమస్త అధికారము ఎవరి క్రింద ఉండాలంటే క్రీస్తు యేసు కింద. మన బేస్మెంట్ క్రీస్తు యేసు. ఇది మొట్టమొదటిది అక్షరం సి అంటే క్రీస్తు. రెండవది ఏంటండి? హెచ్ అంటే హోలీనెస్, పరిశుద్ధత గురించి మాట్లాడుకుందాం. పరిశుద్ధత గురించి మొదటి పేతురు పత్రిక, పేతురు గారు రాసిన అంటే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ అక్షరం గురించి మాట్లాడుకుందాం. 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడి ఉన్నది. కాబట్టి కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశలను అనుసరింపక ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు అవ్వాలి అని నా కోరిక అని చెప్తున్నటువంటి దేవుడు. పరిశుద్ధత విషయంలో మనం తగ్గకూడదు, పరిశుద్ధత విషయంలో మనం పడిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నేను పరిశుద్ధుడను కాబట్టి నా పిల్లలైనటువంటి మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా దేవుని యొక్క బలలో చేయవేయాలి. సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞాపకాన్ని, ఆ యొక్క శిలువ యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ రక్తంలో ఆ రొట్టెలో మనం చేయవేయాలి. ప్రియులారా, పరిశుద్ధత కలగాలి. పాత నిబంధనలో సముఖపు బల్ల అనే పదం ఉంటుంది. ఎవరికి ఇచ్చారు అంటే బల్లను జయించిన వారికి ఇచ్చారు. ఆదికాండంలో అబ్రహాం గారు రాజ్యాంగాలను జయించిన తర్వాత, అన్యులను జయించిన తర్వాత, యుద్ధంలో గెలుపొందిన తర్వాత మెల్కీషెదెకు రొట్టెను అందిస్తాడు, మెల్కీషెదెకు బల్లను అందిస్తాడు. ఎప్పుడంటే జయించిన తర్వాత అందిస్తాడు. పరిశుద్ధతలో జయించాడు, రాజ్యాలను జయించాడు, తన జీవితాన్ని పణంగా పెట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి జయించాడు. కాబట్టి బల్లలో చేయవేశాడు. మనము పరిశుద్ధతలో జయించగలుగుతున్నామా? ప్రవర్తన జయించగలుగుతున్నామా? నేను పరిశుద్ధులను కాబట్టి నా పిల్లలైనటువంటి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి.
ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, రిక్వెస్ట్ కాదు, ఇది రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. ఆర్డర్కి మనం తలదించాలి. మన సమాజంలో కొన్ని లాస్ ఉంటాయి, చట్ట ప్రకారంగా కొన్ని లాస్ ఉంటాయి. ఆ చట్టాలను మనం అధిగమించినాం అనుకోండి, చిత్తగొట్టేస్తారు మనల్ని. అలాంటప్పుడు లోకంలో ఉన్నటువంటి చట్టాలకే విరుద్ధంగా బ్రతికితే మన జీవితం నాశనం అయిపోతున్నప్పుడు, దేవుని చట్టం దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత భయంతో భక్తితో బ్రతకాలో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా పిల్లలైనటువంటి మీరు కూడా పరిశుద్ధతలో చాలా జాగ్రత్త పడాలి. మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇంకొక విషయం చూడండి, 2 పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి అని అన్నాడు. ఏ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండాలంటే పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, భక్తి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. కలిగి ఉంటున్నామా? మనం చేసేటువంటి పనులలో జాగ్రత్త కలిగి ఉంటున్నామా? నేను చేసేటువంటి పని పరిశుద్ధంగా ఉంటుందా? నేను ఆలోచన చేసేటువంటి ఆలోచన పరిశుద్ధంగా ఉంటుందా? ఇతరుల పట్ల నేను చూపించినటువంటి ఆలోచన, చూపించినటువంటి స్వభావము పరిశుద్ధమైనదేనా అని ఆలోచన చేయాలి ప్రియులారా. అలా ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతాం. నేను చేసేటువంటిది క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు ద్వారా, క్రీస్తు యేసుకు కలిగినటువంటి స్వభావం ద్వారా నేను చేయగలుగుతున్నాను నా పరిశుద్ధత విషయంలో. ఒకవేళ చేయలేకపోతుంటే మాత్రం మనం పరిశుద్ధతల విషయంలో బలహీనపడుతున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో. ఇది ఎవరి చిత్తము అంటే దేవుని చిత్తం. దేవుని చిత్తం, మన చిత్తం కాదు. మనం అనుకుంటే మనకి పరిశుద్ధత రాదు. దేవుని యొక్క సంకల్పంలో మనం అందరము దేవుని పిల్లలం కాబట్టి, దేవుని పిల్లలైనటువంటి మనమందరము దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ప్రవర్తనలో కానీ భక్తిలో కానీ పరిశుద్ధత అనేది చాలా కాపాడుకోవాలి. అందుకే తెస్సలోనిక పత్రికలో మాట్లాడతాడు. తెస్సలోనిక పత్రిక 1వ పత్రికలో పౌలు గారు రాసినటువంటి తెస్సలోనికి సంఘానికి రాసినటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులు అవ్వాలంటే అది ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం. ఈ దేవుని చిత్తాన్ని మనం ధిక్కరిస్తున్నామంటే దేవుని ధిక్కరిస్తున్నామని అర్థం. దేవునికి ఎదురుగా వెళుతున్నామని అర్థం. దేవునికి ఎదురుగా వెళ్తున్నటువంటి రాజులు కానీ రాజ్యాలు కానీ ఇప్పటివరకు ఎవరు నిలబడలేదు ప్రియులారా. మనం ఎంతవారని చెప్పండి? దేవుని చిత్తాన్ని ధిక్కరిస్తున్నామా? దేవుని చిత్తానికి విధేయులై బ్రతుకుతున్నామా? అవిధేయత చూపిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనల్ని పిలిచిందే పరిశుద్ధంగా బ్రతకడానికి. ఎందుకు పిలిచాడంటే సంఘంలోనికి ఎందుకు పిలిచాడు చెప్పండి? ప్రత్యేకపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే మీరు నా వలె పరిశుద్ధంగా మీ జీవితాన్ని కొనసాగించాలి. నా వలె పరిశుద్ధంగా ఉండుటకు మనల్ని పిలిచాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవ్వరూ చూడాడు. ఇది గ్రంథం ఇచ్చినటువంటి స్టేట్మెంట్. హెబ్రీ పత్రికలో ఆ వచనం కూడా చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. నేను భక్తి చేస్తున్నానండి, నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను పాటలు పాడుతున్నానండి, నేను బోధ చేస్తున్నానని అని అన్నా నీలో పరిశుద్ధత లేకపోతే, నాలో పరిశుద్ధత లేకపోతే ఖచ్చితంగా మనం ప్రభువును చూడలేం.
పరలోక రాజ్యానికి పోలేం. అర్థమవుతున్నాయి మాటలు? ఎన్ని మాటలండి! సంఘం ద్వారా ఎన్ని మాటలు వింటున్నామండి! ఎన్ని మాటలు వింటున్నా ఈ చెవిన పెడుతున్నా, ఈ చెవిన వదిలేస్తున్నాను తప్ప అయ్యో నా జీవితం నాశనం అయిపోయింది, అయ్యో నా జీవితం పరిశుద్ధత లేదు అనే బాధ ఎంతమంది చెప్పండి. సంఘానికి ఉన్నటువంటి అర్థం తెలియట్లే, సమాజానికి చర్చికి ఉన్నటువంటి అర్థం తెలియట్లే, ఆ చర్చికి ఉన్నటువంటి విలువ అర్థం కావట్లే ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులకు. ఒక నామకే వస్తే ఆదివారం కూడుకోవాలంటే ఆదివారం కూడుకోవాలని వస్తున్నారా? అలా కూడుకొని వస్తున్నామంటే మన జీవితం బాగుపడదు పిల్లరా. సరి చేసుకోవాలి. బ్రతికి ఉన్న నాళ్ళు, బ్రతికి చచ్చేంత వరకు మనం సరి చేసుకునే జీవితం మనవి. అప్పుడు కానీ మనము ప్రభువును చూడలేం. పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవ్వరు చూడలేరు. మీరు పరిశుద్ధత కలిగి ఉండడానికి, సమాధానం కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎప్పటి వరకు ప్రయత్నం చేయాలంటే చచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి. బ్రతకగలుగుతున్నామా పరిశుద్ధత కలిగి మనం ప్రభు బలలో చేయి వేయగలుగుతున్నామా? మన గుండె మీద మనం చేయి వేసుకుని ఈ మాట చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి మన మనస్సాక్షిని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే ఎవ్వరు మన పైన దోషారోపణ చేయలేరు. కానీ మన మనస్సాక్షి ఖచ్చితంగా దోషారోపణ చేస్తుందో లేదో పరిశీలన చేసుకోవాలి. ఇది రెండవది. మూడవది ఏంటండి? మూడవ పదం ఏంటంటే అక్షరము యు అంటే యూనిటీ. తెలుగులో దీన్ని ఏమంటారంటే ఐక్యత. కీర్తన గ్రంథంలో 133వ అధ్యాయము 1వ వచనంలో సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు అనే మాట ఉంటుంది. ఎంత మేలు, ఎంత మనోహరం అనే మాట ఉంటుంది. మనము మన సంఘస్థులతో మనం ఎంత ఐక్యత కలిగి ఉన్నాం. అయ్యో అనేకులు సంఘానికి రావట్లేదు కదా, అనేకులు బలహీన పడుతున్నారు కదా అని ఐక్యత కలిగి కనీసం పట్టించుకుంటున్నాం మనం మన లాలని. ఆ ఐక్యత స్వభావం కలిగి ఉంటున్నామా? వస్తారులేండి, వాళ్ళకి తెలియదు అంటే తెలిసిన మనం చెప్పాలి. ఎందుకు తెలియదంటే క్రైస్తవుల కంటే బైబిల్ అందరికి తెలుసు. వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే మనం చెప్పాలి. చెప్పే దిశగా మనం వెళ్ళాలి. చెప్పాలి. ఎంతవరకు చెప్పాలి? మనము ఎంతవరకైతే నిలబడతామో అంతవరకు చెప్పాలి. ఐక్యతను కాపాడుకునే విషయంలో ఖచ్చితంగా మనము మేలేది, మనం దాన్ని కాపాడుకోవాలి. ప్రియుల సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు అన్నాడు. ఈ లోకంలో మేలులు ఎన్నో ఉన్నాయి. సంఘంలో మేలు మనమందరము ఒకటే. మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. అది పాటల్లో కావచ్చు, బోధలో కావచ్చు, ఆలోచనలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ఒకసారి చూడండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుకోవాలి. మనకు నచ్చట్లేదా? సహించుదాం. ఒక వ్యక్తి మనకు నచ్చట్లేదు అయినా సహించుదాం. ఒక వ్యక్తి మనకు నచ్చట్లేదు అయినా మనం ప్రేమను చూపిద్దాం. ఒక వ్యక్తి మనకు నచ్చట్లేదు, వారి యొక్క స్వభావం మనకు నచ్చట్లేదు అంటే అయినా మనలో ఆ వ్యక్తిని మనం కలుపుకొని పోదాం. ఇదే ఐక్యత, ఇదే సమాధానాన్ని కాపాడుకోవడం. ఈ సమాధానం కాపాడుకోవాలంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకంటున్నాడు కదా, ప్రేమతో ఒకరికొకడు సహించుకోండి, అప్పుడు మీ జీవితంలో సమాధానం ఉంటుంది, మీ జీవితంలో ఐక్యతను మీరు కాపాడుకుంటారు అంటాడు. కాపాడుకుంటామా అండి? సంఘం వరకు ఎందుకండి? కుటుంబం వరకు వద్దాం. కుటుంబంలో ఒకడంటే ఒకడు పడదు. మనకి అత్త అంటే కోడలకు పడదు, కోడలకి అత్త పడదు, మామకి కోడలు పడదు. ఎక్కడని మన జీవితాలు చెప్పండి? ఎక్కడ ఐక్యత కాపాడుకుంటున్నామా? ఒకసారి మీరు భార్య భర్తలు అనేటువంటి మనము కుటుంబంలో అత్త మామకు దూరంగా బతకండి, మీ జీవితం ఏందో అప్పుడే బయటపడుతుంది. అయ్యో మా అత్త మామ దగ్గర ఉన్నప్పుడు మేము అన్నీ అత్త మామ దగ్గర వాళ్ళు తెచ్చి ఇచ్చేవారనే బాధ అప్పుడు వస్తుంది. దూరం అయిపోవడం ఎంత పని చెప్పండి? ఒక మాట అంటే దూరం అయిపోవచ్చు. అత్త మామకు ఒక మాట అంటే దూరం అయిపోయి సపరేట్ కాపురం పెట్టచ్చు.
కాపురం పెట్టిన తర్వాత అర్థమవుతుంది. బయటకు ఊకొచ్చినాం కదా బాబాని. అక్కడే ఉంటే మా అత్తమామ అన్ని సరుకులు మా తెచ్చేవాళ్ళు. అక్కడే ఉంటే ప్రతి ఒక్క అవసరతలు మాకు అత్తమామ ఉండేవారని అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు దాన్ని. ఐక్యత కాపాడుకుంటున్నాం ఆ కుటుంబంలో. సంఘంలో కూడా కుటుంబంలో ఎలాగైతే ఉమ్మడి కుటుంబంగా బ్రతుకుతున్నామో, కుటుంబంగా ఐక్యత కాపాడుకుంటామో, సహోదరుల మధ్య అందరం కూడా ఐక్యతను కాపాడుకోవాలి. వాక్యము విషయంలో ఐక్యత ఉండాలి. ఎఫెసీ పత్రికలో 4:11 వచనంలో మనమందరము విశ్వాసంలోనూ దేవుని కుమారుని గూర్చినటువంటి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొందాలి. వాక్యం విషయంలో ఏకత్వం పొందాలి. సువార్త ప్రకటన విషయంలో కూడా ఏకత్వం ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు లేఖ రాస్తూ 1వ అధ్యాయము 27వ వచనం. 1వ అధ్యాయం 27వ వచనంలో నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షంన పోరాడుచు ఏక మనస్సు కలిగి వారై నిలిచి ఉండాలి అని చెప్పాడు. సువార్త ప్రకటించే వారిలో కూడా, సువార్త ప్రకటించే విషయంలో కూడా మనం ఏకత్వం ఉండాలి. ఐక్యత కాపాడుకోవాలి. సువార్త విషయంలో ఐక్యత కాపాడుకోవాలి. వాక్య విషయంలో ఐక్యత కాపాడుకోవాలి. సహోదరుల మధ్య ఐక్యతను పెంపొందించుకోవాలి. సహోదరుల మధ్య ఐక్యత కలిగి ఉండడం వల్ల మన జీవితంలో ఎన్నో మేలులు ఉంటామని దేవుని గ్రంథం స్టేట్మెంట్ ఇస్తుంది. మన జీవితంలో ఎందుకు మేలులు రావట్లేదు, ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు అంటే లోపాలు ఎక్కడో ఉన్నాయి మన జీవితంలోనే. అందుకే కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం ఎందుకు రాశాడంటే, బల్లను కూర్చున్నటువంటి వర్తమానంలో మీ జీవితంలో ఐక్యత లేదు, వచ్చేటప్పుడు జాగ్రత్త, మీ జీవితం ప్రవర్తన మీరు దిద్దుకొని నా బల్ల దగ్గరికి రండి అంటాడు. మీరు కూడి వస్తున్నారు తప్ప మీ జీవితంలో ఐక్యత లేదు. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 10 వచనాలు 11వ వచనాల్లో మీరు బాగా చదవండి. ఐక్యత లేకపోవడం వల్ల వారు సఫర్ అయ్యారు. ఐక్యత లేకపోవడం వల్ల ఒకసారి ఆ వచనం చదవండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడబడననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట నేను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడనని చెప్తున్నాడు, ఒకడేమో నేను అపోల్లో వాడనని చెప్తున్నాడు, ఇంకొక వ్యక్తి ఏమో నేను కెఫా వాడనని చెప్తున్నాడు, ఇంకొక వ్యక్తి నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నారు తప్ప మీలో ఐక్యత లేదు. కింది వచనాల్లో చెప్తాడు, పౌలు ఎవరు, కేఫా ఎవరు అని మాట్లాడతాడు. మీ పునాదే క్రీస్తుని వెంబడించాలి తప్ప మేము మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులము మమ్మల్ని బట్టి మీ జీవితంలో ఐక్యత కోల్పోకూడదు అంటాడు, మమ్మల్ని బట్టి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఐక్యతను చాలా జాగ్రత్త కాపాడుకోవాలి మనం. ఇది ఎన్నో విషయం అండి. 3. నాలుగవది ఏంటి? ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా వినండి. బాధ్యత అని అంటారు తెలుగులో, బాధ్యత. సంఘం అనుకున్నటువంటి ఒక అక్షరమే ఆర్, రెస్పాన్సిబిలిటీలో ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతూ ఒక మంచి మాట మాట్లాడుతూ ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీరు సొంత రక్షణను కొనసాగించుకోవడం అనేది బాధ్యత, మన బాధ్యత అది. నేను ఉన్నప్పుడే, అంటే ఇక్కడ సంఘంలో సేవకుడు ఉన్నప్పుడే మన రక్షణను కాపాడుకుంటున్నప్పుడు, సేవకుడు లేకపోయినా మన రక్షణను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. దానికి ఉన్నటువంటి అర్థం అదే. భయంతో మీ రక్షణ ఎలా కాపాడుకోవాలంటే ఈ కాలం అందే కాదు, ఎప్పుడైనా కానీ భయంతో కాపాడుకోవాలి, వణుకుతో
కాపాడుకోవాలి. మీ సొంత రక్షణ మీకు ఎలాగొచ్చిందో దాన్ని ఆలోచనలో పెట్టుకోవాలి. అలా వచ్చినప్పుడు, ఆ ఆలోచనలో వచ్చినప్పుడు మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. ఆ బాధ్యత మీ పైన ఉందని అన్నాడు. మనం సేవకుడు ఉన్నప్పుడు ఒకలా, లేకపోయినప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం చూడండి. సేవకుడు వస్తేనే వాక్యం వింటాం, లేకపోతే వాక్యం వినం. సేవకుడు వస్తేనే మన రక్షణ జీవితం బాగుపడుతుంది, లేకపోతే బాగుండదు. సేవకుడు వస్తేనే వాక్యం చదివే విషయంలో బాగుంటాం, సేవకుడు రాకపోతే అదే సంఘం అంటే అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నిన్న రాత్రి మన సంఘంలో కొంతమందికి ఫోన్ చేస్తే, అన్న సంఘానికి రండన్న, ఎందుకు మానుకుంటానన్న, రండన్న అంటే కొంతమంది అన్నారు వాక్యము విషయంలో కొద్దిగా తేడా కొడుతుందని అన్నారు. ఏం తేడా కొడుతుందండి? ఏం తేడా కొడుతుంది? నేను నేరుగా చెప్తున్నాను, ఇక్కడ ప్రకటించే వాక్యము నన్ను అడిగితే ఇక్కడ ప్రకటించే వాక్యం హెచ్చరింపు మాటలు ఏ సంఘంలో కూడా చెప్పరు. నన్ను అడిగితే నేను బాగా దానికి నేనే దానికి సాక్షి. వంశన్న గారు ప్రకటించే వాక్యం ఎవరు ప్రకటించరు. అలాగనే ఆయన పొగడట్లేదు. సత్యవాక్యం ఏమర్థమవుతుంది మనకు? వాక్యం కల్పన కథలు కావాలా? ఈరోజు విశ్వాసులకు ఎలాంటి వాక్యాలు కావాలంటే ఆశీర్వాదాలు, స్వస్థతలు, కడుపులో గడ్డలు పోవాలి, ఆరోగ్యం బాగుపడాలి, ఈ వాక్యాలే కావాలి అందరికీ. మీ జీవితాలు హెచ్చరించే మాటలు ఎవరు తీసుకోవట్లేదంటే మన పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలం చెప్పండి? క్రైస్తవ జీవితం అంటే ఎంత ఈజీనా? ఈ లోకము మట్టికే క్రీస్తునందు భయంతో భక్తితో బ్రతికితే వారు దౌర్భాగ్యులని దేవుని యొక్క గ్రంథం స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ లోకం మట్టుకే క్రీస్తునందు మన విశ్వాసమా? వ్యక్తిగత విషయంలో, కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, సమాజ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. మనము మన రక్షణను కాపాడుకునే విషయంలో, సేవకుడు ఉన్నా లేకపోయినా మన రక్షణను మనం కాపాడుకునే విషయంలో మన బాధ్యత మన పైన ఉంది. సంఘంలో ప్రతి విశ్వాసి తన బాధ్యతను ఎరిగి పాటించాలి. అందుకే రోమపత్రికలో మాట్లాడుతూ రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి 8వ వచనాలు రాసుకోండి. తను తాను ఎంచుకొని తగిన వానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవారొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకోవలనని నాకు గ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవముల కన్నిటికీ ఒక్క పనియే ఎలాగ ఉండదో అలాగే అనేకమైనటువంటి మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాం. మనకు అనుగ్రహింపబడినటువంటి కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించుటలోను, హెచ్చరించే విషయంలో అయితే హెచ్చరించడంలోను, పంచిపెట్టే విషయంలో అయితే పంచిపెట్టే విషయంలోను మీరు ఖచ్చితంగా పని జరిగించాలి అని అన్నాడు. జరిగిస్తున్నామా? బాధ్యతను తీసుకుంటున్నామా? సంఘంలో అనేక పనులు ఉంటాయి. కసువు ఊడ్చే పని ఉంటుంది, చీరలు వేసే పని ఉంటుంది, మైకులు సెట్ చేసే పని ఉంటుంది, లైవ్ ఇచ్చే ప్రోగ్రాం పని ఉంటుంది. ఇన్ని పనులు ఒకటే వ్యక్తి చేయగలడు చెప్పండి? దర్జాగా మనము అన్నీ సెట్ చేసిన తర్వాత దర్జాగా వచ్చి కూర్చుంటాం. మరి ఈ పనులన్నీ ఎవరు చేయాలి? ఓన్లీ వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే అప్పగించారో వాళ్ళు మాత్రమే చేస్తే మన ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి చెందుతుంది చెప్పండి? లైవ్ ఇచ్చేటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఉంటే ఆ ఒకే వ్యక్తి ఎన్నని చూసుకోవాలి. అక్కడ కెమెరా చూసుకోవాలి, ఇక్కడ లైవ్ చూసుకోవాలి. మైకులు సెట్ చేసేటువంటి ఒకే వ్యక్తి అక్కడ మైకులు చూసుకోవాలి, అక్కడ సౌండ్ వస్తుందో లేదో చూసుకోవాలి. పరిచర్య చేసే విషయంలో, కుర్చీలు వేసే విషయంలో ఇన్ని పనులు ఉంటాయండి సంఘంలో. ఒక్క పనైనా మనం చేయగలుగుతున్నామా? సంఘానికి వస్తున్నాం పోతున్నాం. ఏం అభివృద్ధి చెందుతుంది చెప్పండి? మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు వస్తాం పోతాం అంటే ఏం అభివృద్ధి ఉంటుందండి? కాలేజీకి వెళ్తే పొద్దున పోయి రాత్రి వస్తాం, ఏం చదవకుండా ఏం అభివృద్ధి ఉంటుంది? అలాంటప్పుడు సంఘంలో అనేక పనులు ఉన్నప్పుడు ఆ బాధ్యతలను తీసుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. విశ్వాసం ఉన్నటువంటి మన అందరిపైన ఉంది. సంఘం కొరకు తన తలాంతులను ఎవరికి ఇచ్చాడు దేవుడు? పంచిపెట్టే విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యం చెప్పే విషయంలో, పరిచర్య చేసే విషయంలో,
కానుకలు ఇచ్చే విషయంలో, కానుకలు పట్టుకునే విషయంలో ఎవరి తలాంతులు వాళ్ళకి ఇచ్చాడు. ఆ తలాంతులను దేవుని యొక్క పరిచర్యలో మనం వాడబడుతున్నామా, వాడుకుంటున్నామా? ఖచ్చితంగా గుర్తించాలి. నీ తలాంతి ఏంటో నువ్వు గుర్తించాలి. ఒకవేళ పాట పాడలేకపోతున్నావు, ఒకవేళ పరిచర్య చేసే ఆలోచన నీకు దేవుడు ఇచ్చాడేమో, పరిచర్య చేసే ఆలోచన లేకపోతే పాట పాడే యోగ్యత నీకు ఇచ్చాడేమో, ఆలోచన చేసుకోవాలి కదా. సంఘానికి పోతున్నాం అంటే ఏంటండి? గమనిస్తున్నామా? ఇది మన బాధ్యత. సంఘంలో చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో మన బాధ్యత అనేది, మన యొక్క పని అనేది ఉండాలి. ఇది ఎన్నో విషయం అండి. 4 బాధ్యత. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్తాను. బాధ్యత విషయంలో సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు, సువార్థికులు చాలా జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క గ్రంథం స్టేట్మెంట్ ఇచ్చింది. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనం కానీ ఒకసారి ఆ వచనం చదవండి. ఇందాక చదివినటువంటి వచనమే అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనంలో, 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మంద మీదను గూర్చి మీ మట్టుకుని మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు. మందను కాపాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ మట్టుకు మీరు జీవించే జీవితంలో మీరు జాగ్రత్తగా ఉండాలని సేవకులకి, సంఘ పెద్దలకి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. మన ప్రవర్తన జాగ్రత్త లేకపోతే విశ్వాసులు ఎలా మాదిరికరంగా మనం ఉంటాం చెప్పండి. అందుకే ఈ యొక్క అంశానికి ఆ యొక్క టైటిల్ పెట్టా, మాదిరికరమైనటువంటి సంఘం, ఆదర్శవంతమైనటువంటి సంఘం. విశ్వాసులు అనేటువంటి మనకి అనేకులు మాదిరి కావాలి, స్వార్థికులు మాదిరి కావాలి, బోధకులు మాదిరి కావాలంటే బోధకులు అనేటువంటి మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మందను కాసే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాడు. అధ్యక్షులుగా దేని యందు ఉంచాడో ఆ కాసే విషయంలో పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని నువ్వు పోగొట్టకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నాడు. సంఘం గురించి పట్టింపు లేకుండా చాలామంది స్వార్థికులు అండి, చాలామంది సేవకులు ఉన్నారు. చాలామంది సంఘం ఏమవుతున్నారు అరే విశ్వాసులు బలహీనపడుతున్నారు కదా, విశ్వాసులు బలహీనపడుతున్నారు, విశ్వాసంలో తొలగిపోతున్నారనే బాధ, ఆ బాధ ఎంతమంది కూడా చెప్పండి. ఈ లోకంలో ఉన్నటువంటి సేవకులకు అనేకులు దుర్మార్గమైనటువంటి పరిచయకు లోనవుతున్నారు కదా, తప్పుడు బోధనకు లోనవుతున్నారు అనే బాధ ఉందని చెప్పండి సేవకులకు. ఆ బాధ్యత ఉంది కదా. సంఘ పెద్దలు ఉన్నటువంటి మనకి, సంఘ కాపరులు మనకి బాధ్యత ఉంది కదా. ఆ బాధ్యతను ఎంతమంది కాపాడుకుంటున్నాం? మనమే చెప్తాం సంఘానికి కరెక్ట్ టైంకి రావాలని, కానీ మనమే రాము. సంఘాన్ని పరిచర్య చేయాలని మనమే చెప్తాం, సంఘ పెద్దలలో మనమే, కానీ మనమే చేయట్లేదంటే సంఘం యొక్క విలువ ఇంకా అర్థం కాలేదని. బాధ్యత. మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, కాపాడే విషయంలో, రక్షించే విషయంలో దావీదు గారు ఎలాగైతే గొర్రెలను రక్షించాడు, ఒక్క గొర్రె తప్పిపోయినా అరణ్యం అంతా ఎంత వెతికాడో అలా రక్షించాలి. సంఘంలో అనేకులు బలహీన పడుతున్నప్పుడు, అయ్యా ఎందుకు రావట్లేదు, సంఘానికి ఎందుకు రావట్లేదు అడగాలి. మన వంతు, మన ఆలోచన అది, మనం చేస్తున్న పరిచర్య అది. అందుకే తన్ను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు. శిలువను కూర్చున్నటువంటి వర్తమానం, శిలువను ఎవరైతే మోస్తారో వారు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకున్న తర్వాత నా శిలువను ఎత్తుకోవాలి అని అన్నాడు. నువ్వు ఉపేక్షించుకోకుండా, నువ్వు తగ్గించుకోకుండా శిలువను ఎత్తుకుంటే మాత్రం ఏం లాభం అండి చెప్పండి. ఇది 4వ విషయం. 5వ విషయము చారిటీ, ధర్మము, లేదంటే శక్తి సామర్థ్యము అని అంటారు. సత్క్రియలు చేసే విషయంలో మనము ఖచ్చితంగా సంఘస్థులమైనటువంటి మనము చాలా చాలా మంచి పనులే చేయాలండి. ఒక వ్యక్తికి చెడు తలంపు, చెడు ఆలోచన మన జీవితంలో పుట్టకూడదు. ఒక వ్యక్తికి చెడు చేయాలనే ఆలోచన కూడా మన జీవితంలోనికి రాకూడదు. తీతు పత్రిక 3వ అధ్యాయంలో, తీతు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము తొందరగా చూసేసి మేము ముగిస్తానండి. 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి.
ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికంతో ఎవరిని దూషింపక జగడి మారిన వారును శాంతులనై ఉండవలనని వారిని జ్ఞాపకం చేయము. అదే 14వ వచనము 3వ అధ్యాయం 14వ వచనంలో, మన వారును నిష్ఫలంలో కాకుండా నిమిత్తము అవసరం బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయాలి. చేయడానికి నేర్చుకోవాలి. సత్క్రియలు చేసే విషయంలో మనము నేర్చుకుంటున్నామా? మంచి పనులు చేస్తున్నామా? మనం సంఘం ద్వారా అనేకులు బలహీన పడుతున్నారు, అనేకులు బీదవారు ఉంటారు, అనేకులు వృద్ధులు ఉంటారు. వారికి మంచిగా మనం చేసే పనిలో చేయగలుగుతున్నామా? సత్క్రియలు చేయడానికి మనం పుట్టి ఉన్నాం. ఈ లోకంలో సత్క్రియలు చేయడానికి మనం పుట్టి ఉన్నాం. సంఘంలోనికి పిలువబడ్డాం. ఎఫెసీ పత్రికలో అదే మాట అంటాడు, మీరు సత్క్రియలు చేయడానికి పుట్టి ఉన్నారని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో దాతృత్వం ఇచ్చే విషయంలో ఇష్టంగా అయ్యాలి. అపోస్తల కార్యంలో 4వ అధ్యాయము 32వ వచనంలో మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం, ధర్మము అనేది అందరికీ పంచిపెట్టే దిశగా మనం వెళ్ళాలి. ప్రియులారా, ధర్మం చేయాలి, సత్క్రియలు చేయాలి. ఆరవది ఆతిథ్యము ఇచ్చే విషయంలో ఆతిథ్యమును మీరు మరొకడి అనే మాట ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో సంఘము ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఆ లక్షణాన్ని కలిగి ఉండాలి, మీరు మరవకండి అని అంటాడు సంఘం. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఆతిథ్యం అనేది మంచి లక్షణంతో కూడుకున్నటువంటి పని. ఫిలిప్పీ పత్రికలో కూడా ఉంటుంది. అలాగనే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో మాట ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆతిథ్యం విషయంలో నీతితో ఆతిథ్యం ఇవ్వాలి, నిజాయితీ కలిగి ఉండే ఆతిథ్యం ఇవ్వాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కావచ్చు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఆతిథ్యానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు. ప్రియులారా, ఇది ఆదర్శమైనటువంటి సంఘం. ఆ సంఘానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. చర్చ్ అనే పదానికి ఉన్నటువంటి అర్థమే ఇది. ఆ అర్థం అయితే సంఘాన్ని మానుకోవడం అనేది ఎవ్వరు కూడా చేయరు. ప్రియులారా, ఎవ్వరు కూడా చేయరు. సంఘం యొక్క విలువ అర్థం కాకపోవడమే మనకి సంఘానికి రాకుండా మానేస్తాం. వాన వచ్చింది, వరద వచ్చింది. ఆ నెహెమ్యా గ్రంథం చదవండి. సంఘం గురించి ఎంత బాధపడతాడో నెహెమ్యా గారు. ఆ గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. మనం జస్ట్ వాన పడితే సంఘానికి రాం. ఆ నెహెమ్యా గ్రంథం చదివితే సంఘం యొక్క విలువ అక్కడ అర్థమవుతుంది మనకి. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మనం బలలో చేసినటువంటి మనము ఒకవేళ మనము ఏ విషయంలో అయోగ్యంగా తీసుకుంటున్నాము, క్రీస్తు విషయంలో అయోగ్యంగా ఉన్నామా? పరిశుద్ధత విషయంలో అయోగ్యంగా ఉన్నామా? ఐక్యత విషయంలో అయోగ్యత ఉందా? మన జీవితంలో బాధ్యత తీసుకునే విషయంలో అయోగ్యత ఉందా? శక్తికి మించినటువంటి ధర్మాన్ని మనం చేస్తున్నామా, చేయలేకపోతున్నామా? ఆ విషయంలో మనం ఏమైనా అయోగ్యత కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని ఈ బలలో చేయవలసిందిగా మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తానండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిసిన ప్రభా, మీ యొక్క సంఘం యొక్క విలువ తండ్రి, మీరు మాతో మాట్లాడినందుకు, మాతో ముచ్చరించినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిసిన ప్రభు. ముందున్నటువంటి సమయాన్ని అంతటి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం ఇచ్చిస్తూ కొద్ది ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.